అనంతపురం జిల్లా గుంతకల్లులో సోఫియా స్ట్రీట్లో డిటోనేటర్లు పేలుడుతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే ట్రాక్ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ కోసం బోరింగ్ మిషన్ తో పనులు చేస్తుండగా బండరాళ్లు అడ్డుపడ్డాయి. రాళ్లను పగలగొట్టడం కోసం పేలుడు పదార్థాలను కాంట్రాక్టర్లు ఉపయోగించారు. మూడో డిటోనేటర్ పేలకపోవడంతో పైప్ లైన్ లోకి వెళ్లి కార్మికుడు పరిశీలిస్తుండగా డిటోనేటర్ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడు ముస్తఫా గాయపడ్డాడు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గృహ సముదాయాల మధ్య పేలుడు జరపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాంటాలు పెట్టి ఎంత ప్రాబ్లం అయిపోయింది. మాకు ఇంతకు ముందు కూడా ఒక సంవత్సరం ఓపెన్ చేసి పెట్టారు కదా. మళ్ళీ ఇప్పుడు చేయబట్టి కూడా 15 రోజులు అయిపోయింది. ముందు పోదు వెనక్కి పోదు పని అసలు. ఇప్పుడు ఒకవేళ నేను పడింటిని అనుకోవచ్చు, రాళ్ళ కుప్పలో పడి ఉంటా ఉంటుంది. ఎవరు తెల్లవారుజామున ఎవరు ఉంటారు ఆ ఎలపు లేపేదానికి. ఆ గాతాలది కూడా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇది ఇంట్లోకి గ్లాస్ లోపల కూడా ఇంకో గ్లాస్ కూడా పగిలిపోయింది. చూపిస్తాను అంటే మీరు కావాలంటే కిటికీ 5 గంటలు ఏమో అయింది పెట్టినప్పుడు. బాగా సౌండ్ బాగా వచ్చింది. చూడండి బాగా అదిరింది కూడా ఇల్లు. ఇక్కడ వాటర్ పైప్ లైన్ తవ్వకాలు జరుగుతున్నాయి. గాతాలు పెట్టినారు. 3 గాతాలు పెట్టింటే దాంట్లో 2 పేలినాయి. 2 పేర్లే ఒక ఆయన పేర్లేదని వర్కర్ లోపల పెట్టి చూడగా ఇంకోటి పేలింది. ఆయనకి తీవ్ర గాయాలైనాయి. ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ అదిగాక ఇక్కడ పెద్ద పెద్ద హౌస్లు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా వద్దు అని చెప్పినా కానీ ఇంకొకట్లో వాళ్ళు ఇక్కడ గాతాలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. గతంలో కానీ ఇలాగే జరిగింది. ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఇట్లంతా గాతాలు పెట్టినారు. ఈడంతా చాలా ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఉండదు, షాపులు ఉండవు, హోటల్ ఉండవు, కొత్త బిల్డింగ్లు ఉండవు. అంతా డెలివరీ అయిన ఆడపిల్లలు ఉండరు. చాలా తొందరగా ఉండదు. 3 గాతాలు పెట్టినారు. దాంట్లో 2 పేలినవి. తర్వాత మళ్ళీ పేలిందా లేదని మళ్ళీ లోపలికి పోయినారు. పోయిన తర్వాత మళ్ళీ అవ్వచ్చు పేలింది. ఇంకా ఆడే ఉండేవాళ్ళు గాయాలైన లోపల ఉండేవాళ్ళకి మళ్ళీ బయట ఉండే వాళ్ళు ముగ్గురు పోయి మళ్ళీ కూర్చొని వచ్చినారు వాళ్ళు. రాఖీ పండుగ నేపథ్యంలో